బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. అందులో తెలుగు సినీ నటులు ఉన్నట్టు ఇప్పటికే ధృవీకరణ కూడా అయింది. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి శతచిత్రాల నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగే అసలు ఇండస్ట్రీలో ఎక్కడ ఎలాంటి ఇది జరిగినా కూడా ఇండస్ట్రీలో వ్యక్తుల పేర్లు ఎందుకు వస్తున్నాయి ఏంటి అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఇండస్ట్రీలో అసలు ఎక్కడ ఏం జరిగినా, ఒక రేవ్ పార్టీ కానీ ఒక డ్రగ్స్ కానీ ఏది జరిగినా సినిమాకి సంబంధించిన రిలేషన్ అయితే ఉంటుంది. ఎవరో ఒకరు దొరుకుతున్నట్టు వస్తుంది. ఎందుకు సార్ అసలు? ఇప్పుడు సినిమా వాళ్ళు కూడా మామూలు మనుషులే కదా, వాళ్ళకి కోరికలు ఉంటాయి, వాళ్ళకి మంచి అటు ఉంటుంది కదా. అయితే సినిమా వాళ్ళు అనేది అంటే ఫోకస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీ మీడియా కానీ ఇతరులు కానీ సినిమా వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. ఇప్పుడు దాంట్లో 130 మందిలో 115 మంది అరెస్ట్ చేశారన్నారు. దాంట్లో 100 మంది దొరికారు. దాంట్లో 60 మందికి నార్కో టెస్ట్ చేశారు. వాళ్ళందరికీ కూడా ఏదో డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని టీవీలో చూస్తున్నామండి. అంటే మీరు ఒక్క సినిమా వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మిగతా రాజకీయ నాయకులు ఉన్నారు, దాంట్లో రియల్ ఎస్టేట్ ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. అంటే సినిమా అనేది ఫోకస్ కనపడుతుంది కాబట్టి మీరు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఈ సినిమా అనేది ఒక పార్ట్ ఇండస్ట్రీలో. వాళ్ళకి జరిగితే మీరు వాళ్ళని హైలైట్ చేసి చేయడం కరెక్ట్ కాదు. మీడియా వారికి ఇంకొక హెచ్చరిక ఏంటంటే, ఏ పాపం పుణ్యం తెలియని శ్రీకాంత్ గారు ఆయన 100%కి 100కి ఆయన అందరితో పాజిటివ్గా ఉంటాడు. ఆయన గురించి కూడా నోటుకు వచ్చినట్టు ఎవరో ఛానల్ వాళ్ళు రాశారు. మళ్ళీ ఆయన వార్నింగ్ ఇస్తే ఆ ఛానల్ అతను నేను పొరపాటు చేశాను, క్షమించండి అని పత్రిక మన మీడియా ముఖంగా అతను కూడా తెలియజేశాడు. కాబట్టి ఏదైనా ఒక సినిమా వాళ్ళ గురించి రాసేటప్పుడు నిజాలు అబద్ధాలు తెలుసుకొని వాస్తవాలు తెలుసుకుని అప్పుడు మీరు ప్రచురిస్తే బాగుంటుందని వాళ్ళకి మీ ద్వారా వార్నింగ్ ఇస్తున్నాం. రెండోది ఏంటంటే, ఈవేళ దొరికారండి. ఇప్పుడు ఈవేళ మందు తాగటం లేకపోతే డ్రగ్స్ ఇవన్నీ వీళ్ళు ఎవరో తాగిన వాళ్ళని మనం కామెంట్ చేయడం కంటే వాళ్ళ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆ డ్రగ్స్ ఎలా వస్తున్నాయి ఇక్కడికి అందుబాటులో ఎలా వస్తున్నాయి, దానివల్ల ఏంటంటే ముందు దాన్ని ఖండించండి, దాన్ని మీరు నిరోధించండి. ఎందుకంటే ఈవేళ కాలేజీలో స్కూల్ పిల్లలకి కూడా మీరు డ్రగ్స్ సప్లై చేస్తున్నారని మీరు చాలా చోట్ల చూస్తున్నారు కదా. ప్రభుత్వం చేయవలసిన పని ఏంటంటే ముందు వాళ్ళని కంట్రోల్ చేయడం. అంతేగాని సినిమా వాళ్ళు తాగారు, సినిమా వాళ్ళు ఉన్నారంటే అన్నింటిలో ఉంటారు. సినిమాలు కూడా మన పార్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ కాబట్టి వాళ్ళు ఉంటారు. అందువల్ల వాళ్ళు నిజానిజాలు తెలిసిన తర్వాత వాళ్ళు తాగారా లేదా, మందు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనే విషయం గవర్నమెంట్ ప్రూవ్ చేసిన తర్వాత వాళ్ళ గురించి కామెంట్ చేద్దాం. ఏది ఏమైనా సినిమా వాళ్ళు అనేది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి వాళ్ళనే మీరు హైలైట్ చేస్తున్నారు. కాబట్టి అందరినీ చేయండి, అందరితో పాటు సమానంగా వీళ్ళు కూడా చూడమని మిమ్మల్ని కోరుతున్నామండి. అంటే ఒకవేళ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యి ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళకి శిక్ష విధించింది, అలాంటి ఆర్టిస్టుల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు దానికి మా అసోసియేషన్ ఉందండి. దానికి చర్య తీసుకుని దేనికి? వాళ్ళ పర్సనల్ విషయం అది. అదేం సమాజానికో లేకపోతే మా దేశానికో లేకపోతే సినిమా ఇండస్ట్రీకి ఏమీ వాళ్ళు డ్యామేజ్ చేయలేదు, వాళ్ళు ఏమీ కామెంట్ చేయలేదు. వాళ్ళ పర్సనల్ ఇష్యూ అది. అప్పుడు ప్రభుత్వం తీసుకునే బట్టి వాళ్ళు కట్టుబడి ఉంటారు కదా. అంతకుముందు కూడా డ్రగ్స్ తీసుకున్న చాలామంది మీద కేసులు పెట్టారు. వాళ్ళందరినీ మీరు రోజు టీవీలో వాటిలో చూపించారు. అక్కడ ఏమైంది? డ్రగ్స్ తీసుకోలేదని తేలింది. ఇది కూడా అలా తేలుతుంది. ఎందుకు అనుకుంటున్నారు? అది అవ్వనప్పుడు ఇది ఎందుకు ప్రూవ్ అవుతుంది ఇది? కాబట్టి కాలం అలా గడుస్తూ ఉంటే అన్ని సమస్యలు పరిష్కారం దొరుకుతాయి. అంటే ఒకవేళ డ్రగ్స్ తీసుకున్నా కూడా తీసుకోలేదని మ్యానిపులేట్ చేసే ఇది ఉందని అనుకుంటున్నారు సార్ మీరు చెప్పాలి. ఇప్పుడు మరి అంతకుముందు మీరు వాళ్ళని హైలైట్ చేసేసి ఆ హీరోల ఫోటోలు డైరెక్టర్ ఫోటోలు తెగేసేసారు కదా, మరి ఎందుకు ప్రూవ్ అవ్వలేదు? ప్రూవ్ అవ్వలేదు కదండి. చాలామంది మీరు అన్నట్టు చాలామంది జనాల్లో కూడా సందేహం ఉంది సార్. అంటే సినిమా వాళ్ళు ఎవరైనా దొరికినా కూడా వాళ్ళు అయితే వదిలేస్తారు, ప్రభుత్వాలు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఇచ్చేస్తానే ఆరోపణలు అయితే ఉన్నాయి. అది నిజం, ఎంతవరకు నిజం సార్? నిజం కాదు. ప్రభుత్వాలు డబ్బులు ఏం తీసుకుంటుంది? ఇప్పుడు అక్కడ వాళ్ళ మీద లేనిపోయిన అపాధులు వేసి సినిమా వాళ్ళని అలర చేయడం అనేది మీడియా ఒక సంకల్పం కాబట్టి అలా జరిగి ఉంటుంది. అక్కడ వీళ్ళు ప్రూవ్ అయితే కనుక చేయాలి కదా, ప్రూవ్ చేయలేపారు కదా. అది ఎవరికి విఫలం? అది గవర్నమెంట్ విఫలమా లేకపోతే మీడియా విఫలమా? అంటే మీడియా విఫలం అయితే ఎక్కడ ఉండదు సార్. మీడియా ఎంతవరకు మీరు చెప్పే సమాచారాన్ని సేకరించి సమాచారాన్ని చేరవేసే పని మాత్రం మీడియా చేస్తుంది. సమాచారం సేకరిస్తే పర్లేదు, మీరు ఊహించుకుని. ఇప్పుడు శ్రీకాంత్ గారు ఉన్నారండి, మీరు ఏం చేశారు? మీరంటే మిమ్మల్ని అంటలా, ఓ మీడియాని అంటున్నా. శ్రీకాంత్ గారు అసలు అక్కడ లేరు, తాగలేదు, ఆయన డ్రగ్స్ అయ్యేటట్టు కాదు. మరి ఆయనకు ఎందుకు చేశారు పేపర్లో? అంటే మీరు ఊహించేశారు కదా. అంటే శ్రీకాంత్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు సార్. ఏంటంటే అందులో వీడియో చూస్తే అందులో ఉన్న వ్యక్తి నాలాగే ఉన్నాడు, అచ్చు నేను కూడా షాక్ అని అందువల్ల ఊహించి కొంతమంది వేశారేమో, కానీ మా ఛానల్ అయితే అలా వేయలేదు సార్. శ్రీకాంత్ గారు తర్వాత ఆయన అభిప్రాయాన్ని పంచుకుంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు, ఆయన స్పందన తెలియజేశారు. ఆ వీడియోని మాత్రమే మేము పబ్లిష్ చేసి. చెప్పేది మీడియా అంటే అందరూ కాదండి. ఒకరు తప్పు చేసినా మీడియా తప్పు చేసినట్టు మీడియాని అంటాం, ఆ మీడియాని అంటాం తప్ప మిమ్మల్ని అంటలా. ఎందుకంటే కొన్ని ఛానల్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు పూర్తిగా తెలుసుకుని వాళ్ళు టెలికాస్ట్ చేస్తారు తప్ప ముందు టెలికాస్ట్ చేయరు వాళ్ళు. అలా మీరు కూడా అంటే అలా టెలికాస్ట్ చేసిన వాళ్ళు కూడా తెలుసుకుని టెలికాస్ట్ చేయాలి తప్ప నోటుకు వచ్చినట్టు రాయొద్దు, వాళ్ళ పరువుని వాళ్ళ ఇన్సల్ట్ చేయొద్దు అని మీకు ద్వారా చెప్తున్నామండి. అంటే ఇప్పుడు డ్రగ్స్ ఇలాంటివి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కదా సార్. ఇప్పుడు సినిమా అంటే చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, ఇన్స్పిరేషన్గా ఉంటారు, అంటే వీళ్ళు వాళ్ళని ప్రభావితం చేసేలాగా ఉంటారు. ఇలాంటి వాళ్ళే అలాంటి కార్యక్రమాలకు పాల్పడితే ఇక మిగతా వాళ్ళని చూసి ఎలా నేర్చుకోవాల్సి ఉంటుంది సార్? ఇప్పుడు ఒక్కొక్కరు యాడ్ వచ్చింది అనుకోండి,
మహేష్ బాబు గారు కోకోలు తాగుతున్నారు, మేము తాగండి, మీరు తాగుతుంది మీరు కూడా తాగండి అంటే తాగేస్తున్నారు అందరూ? తాగట్లేదు కదా. ఇప్పుడు ఇలా అలాగే చాలా చోట్ల మన వాళ్ళు మోటివేట్ చేస్తూ ఉంటారండి, ఇది ఇలా చేయకూడదు, లేకపోతే రన్నింగ్ 5K రన్ 10K రన్ ఎన్ని చేస్తూ ఉంటారండి. అవన్నీ చేస్తున్నారా? సినిమా వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళతోటి మనం చెప్పిస్తున్నాం. అలాగే ఇప్పుడు డ్రగ్స్ ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు తీసుకుంటారు సార్, ఇండస్ట్రీ అంతా తీసుకున్నట్టు కాదుగా, సినిమా వాళ్ళందరూ తీసుకున్నట్టు కాదు కదా. అందువల్ల ఎక్కడో 1% 2% ప్రతి చోట కల్పర్స్ ఉంటారు, వాళ్ళ వల్ల సినిమా ఇండస్ట్రీ బ్యాడ్ నేమ్ రావడం కరెక్ట్ కాదు. ఇప్పుడు హేమ గారు తీసుకున్నట్టు రుజువైందని కూడా ఇప్పుడు వస్తున్నాయి, వార్తలు వస్తున్నాయి. అంటే హేమ గారు బిహేవియర్ ఎలా, అంటే మీరు దగ్గర నుంచి చూసారు, ఎన్నో ఏళ్ళగా చూసారు, ఎలా ఉంటుంది సార్ ఆమె? ఆవిడ ఫైర్ బ్రాండ్, ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఆవిడ ముందు ఉంటారు. ఆవిడ ఇప్పుడు ఇందాక కళ్యాణి గారు ఏదో మెసేజ్ పెట్టారు, ఏమని, అప్పుడు నన్ను ఏదో అన్నావు, ఇప్పుడు నీ సంగతి నేను చూస్తాను అన్నారు. ఏంటంటే జనరల్గా పర్సనల్ గ్లెడ్జెస్ ఉంటాయి, అలాంటి ఏమైనా కాంట్రవర్సీ ఉంటాయి కాబట్టి బయటకు వస్తాయి తప్ప. ఇప్పుడు హేమ గారు పర్సనల్గా మరి ఆవిడ చాలా మంచి పద్ధతి అయిన ఆవిడ, ఇది తీసుకున్నారా లేదా అనే విషయం మీ ద్వారా మాకు తెలిసింది తప్ప అది కరెక్ట్ కాదు. ఒకవేళ అలా జరగకూడదని మేము కోరుకుంటున్నాం. అలా జరిగినా కూడా మీరు అన్నట్టు ఎందాక ఏం చేస్తారు, బ్యాన్ చేస్తారన్నారు కదా, ఆ బ్యాన్ చేసే అధికారం మాకెవరికి లేదు. వాళ్ళు వాలంటరీగా వాళ్ళ తప్పుని వాళ్ళు తెలుసుకుంటారు, చేసుకుంటే కనుక వాళ్ళ తప్పు మేము జరిగిందని వాళ్ళే వాలంటరీగా వచ్చి ముందుకు వచ్చి సమాధానం చెప్తారు. సమాజం ఒక్కళ్ళ చెడిపోదు, ఏ ఒక్కళ్ళ వల్ల బాగుపడదు. ఏమండి, పైగా ఇంకోటి, ఇప్పుడు మనం వీళ్ళ పిల్లలు బయటికి వెళ్తుంటే ఎన్నో రకాలుగా అక్రమాలు జరుగుతున్నాయి, ఎన్నో జరుగుతున్నాయి, మనం టీవీలో చూస్తున్నామండి. అది చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. ఇప్పుడు హేమ గారి వల్ల ఇంకోళ్ళ వల్ల బ్యాడ్ జరిగిందంటే ఇండస్ట్రీ అంతా పాడైపోద్ది, దేశం అంతా పాడైపోద్ది అనేది కరెక్ట్ కాదు. 1% 2% అన్ని చోట్ల ఉంటారు. ఇప్పుడు నిర్మాతలు చెడ్డోళ్ళు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు, డైరెక్టర్లు మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. ఇలాగ అలా ఆర్టిస్టులు కూడా మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. దొరికితే దొంగలు, లేకపోతే దొరలాళ్ళు, అలా ఉంటుంది అంతే. ఇంకోటి ఏంటంటే ఇటీవల డైరెక్టర్ అసోసియేషన్ సంబంధించి దాసరి నారాయణరావు గారు డైరెక్టర్స్ డేగా నిర్వహించారు ఎల్బీ స్టేడియంలో. కానీ ఆ ఈవెంట్ అంతగా సక్సెస్ అవ్వలేదు, ఫెయిల్ అయిందని చాలామందికి మెసేజ్లు వస్తున్నట్టు తెలుస్తుంది సార్. అసలు నిజంగానే ఫెయిల్ అయిందా సార్ ఈవెంట్? అంటే ఇప్పుడు ఒక కార్యక్రమం చేసేటప్పుడు దానికి 100 సాధక పథకాలు ఉంటాయండి. ఇందాక దీని దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమనంటే, మేము కొంచెం విఫలమయ్యాం, ఆ విఫలం అవడానికి కారణం ఏంటంటే మాకు ఆర్గనైజ్ చేసిన ఈవెంట్ ఆర్గనైజరు మాకు ఇచ్చిన మాట ప్రకారం అతను అమలు జరపలేదు, అందువల్ల మేము బాధ్యత వహించి మిమ్మల్ని అందరినీ క్షమార్పణ కోరుతున్నాం అని ఆయనే వాలంటరీగా ప్రెస్ నోట్ లాంటిది ఏదో పెట్టారు. వాట్సాప్లో వాటిలన్నింటిలో వచ్చింది, నేను చూశాను నేను కూడా. అయితే నేను చెప్పేది ఏంటంటే, వీరశంకర్ గారు నాకు మంచి మిత్రుడు, దర్శకుల సంఘంలో మంచి పనులు చేస్తానని బయటకు వచ్చాడు, 5-6 ప్రామిస్ చేశాడు. దాంట్లో చేసిన వాటిలో 4 ఆల్రెడీ నిలబెట్టించుకున్నాడు కూడా. అంటే ఒక పూర్ అసిస్టెంట్ డైరెక్టర్ కానీ కో డైరెక్టర్ కానీ ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఫుడ్ మేము ఫ్రీగా సప్లై చేస్తామని చెప్పి 3 చోట్ల ప్లేస్ ఇవ్వడం జరిగింది. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా ఇబ్బంది వస్తే కనుక వెసులుబాటు కోసం 2 కోట్ల ఫండ్ కలెక్ట్ చేద్దామని చెప్పడం జరిగింది. దాని నిమిత్తమే ఈ ఈవెంట్ పెట్టారు. ఆ ఈవెంట్ కూడా సక్సెస్ అయినట్టే, అంటే ఫైనాన్షియల్గా సక్సెస్ అయినట్టే. మీరు అన్నట్టు బయట ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయిందంటే కారణం ఏంటంటే వీళ్ళు మేనేజ్మెంట్, అంటే దాంట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా తప్పు కూడా ఉంది. ఎందుకని, కరెక్ట్ అయిన చూస్ చేసుకోవడం కూడా మీ తప్పేగా. ఇప్పుడు ఈవెంట్ ఆర్గనైజేషన్ ఇంతకుముందు మన శ్రేయా మీడియా అలాంటి 10 ఉన్నాయండి. వీళ్ళు ఎవరో కొత్తగా వచ్చారు, లాస్ అండ్ ప్రాఫిట్ మీకు సంబంధం మేమే పెట్టుకుంటాం అని అన్నారని వాళ్ళకి ఇచ్చారు. అక్కడ ఫెయిల్ అయ్యారు వాళ్ళు. ఆ డెసిషన్ అనేది ఫెయిల్. మూడోది ఏంటంటే, వీళ్ళు బుక్ మై షోలో టికెట్లు అమ్మారండి. బుక్ మై షోలో టికెట్లు అమ్మినప్పుడు ఏం చెప్పారు వీళ్ళు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, రాజమౌళి గారు, పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ, ప్రభాస్ గారు, వీళ్ళందరూ వస్తున్నారని చెప్పేసి ఉద్దేశంతో అనౌన్స్ చేసి అక్కడ డబ్బులు కలెక్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ తుంపలుగా వచ్చేసారు. అక్కడ యాక్చువల్గా జరగవలసిన మర్యాదలు, గౌరవాలు ఇండస్ట్రీలో ఉన్నటువంటి సీనియర్ దర్శకులకు కానీ వాళ్ళకి కానీ జరగల. రెండోది, అక్కడికి పెద్ద హీరోలు వాళ్ళు ఎవరు రాకపోవడానికి కారణం ఏంటనే విషయం ఆ సాధక పథకాలు అసోసియేషన్ వాళ్ళు తెలుస్తాయి. ఇంకొక ముఖ్యమైన మేజర్ తప్పు ఏంటంటే, ఇది డైరెక్షన్ డే అనేది దాసరి గారి డే, అంటే దాసరి గారి పుట్టినరోజునే మన డైరెక్షన్ డే అని అనౌన్స్ చేయడం జరిగింది గతంలో. అలాంటప్పుడు దాసరి నారాయణ గారి ఫోటో కూడా ఎక్కడా కూడా లేకుండా చేశారు. ఇది మాత్రం 1000% దర్శకుల సంఘం యొక్క తీరుని నేను కూడా ఖండిస్తున్నా. దాసరి గారి అభిమానిగా నేను ప్రతి సంవత్సరం దాసరి ఫిల్మ్ అవార్డ్స్ని చేస్తున్నామంటే దాసరి గారిని జనం గుర్తుంచుకుంటారని ఉద్దేశంతో తప్ప, ఇప్పుడు దాసరి గారు ఎక్కడో స్వర్గంలో ఉన్నారు, ఆయనకి మనం పెట్టే అవార్డులు ఈ దండలు ఆయనకి వెళ్ళవు కదా. మన గురుగారి మీద మన గౌరవం కోసం మనం ఇక్కడ మేము వెలిపించుకుంటున్నాం. అలాంటిది అంత పెద్ద ఫంక్షన్ చేసి, డైరెక్టర్స్ డే ఫంక్షన్ చేసి, దాసరి గారు ఒక ఫోటో కూడా ఎక్కడ లేకుండా చేయడం అనేది చాలా అనుచితమైన కార్యక్రమం. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అది వీరశంకర్ గారు చేశారా లేదా ఈవెంట్ వాళ్ళు చేశారా అనే విషయం నాకు అనవసరం. ఎవరు చేసినా మేము అడిగేది మా దర్శకుడు వీరశంకర్ గారు కాబట్టి ఆయన్ని అడుగుతున్నాం. ఇది మాత్రం చాలా ఘోరమైన విఫలం. అది దాన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దాసరి గారి అభిమానిగా, దాసరి గారి ఫిల్మ్ అవార్డ్స్ ఫంక్షన్ చేసే కమిటీ చైర్మన్గా నేను ఖండిస్తున్నాను. మీరు మన విన్నారండి, నెహ్రూ గారి పుట్టినరోజు ఉంది, బాల దినోత్సవం అంటాం, అప్పుడు నెహ్రూ గారు ఫోటో వేస్తాం కదా. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ గారు టీచర్స్ డే చేస్తారు, అప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ ఫోటో వేస్తారు కదా. వాళ్ళిద్దరు ఉన్నారు ఇక్కడ, లేరు కదా.
ఇప్పుడు దాసనారాయణ కూడా లేరు. మీ దాసనారాయణ మీద అభిమానం కొద్దీ దర్శకులు డే అని ఒక దాన్ని మే 4వ తారీఖు పెట్టినప్పుడు ఆ రోజు దాసనారాయణ ఫోటో ఎందుకు వేయలేదు? ఎక్కడైనా ఒక ఆయన ట్రైలర్ కానీ ఆయన చేసిన పనులు కానీ ఎక్కడైనా ఎందుకు చూపించలేదు? అది మీకు ఎంతవరకు న్యాయం ఆలోచించమని మీ ద్వారా అడుగుతున్నాం. అంటే మీరు 100 రకాలు చెప్పొచ్చు, మేనేజ్మెంట్ వాళ్ళు చేసిన పొరపాటు, అది ఈవెంట్ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన తప్పు చేశారు అని ఉండొచ్చు. కానీ యాజ్ ఏ చైర్మన్ ఎవరు తప్పు చేసినా యాజ్ ఏ చైర్మన్గా మిమ్మల్ని అడుగుతాం. అవునా కదా? వీరశంకర్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. నాకు ఆయన విజయంలో నేను కూడా కారకుడిని. అంటే ఓటీ కాదు అని నేను సపోర్ట్ చేసి నేను క్యాన్వాస్ కూడా చేశా. కానీ ఈ సందర్భం వచ్చింది కాబట్టి నా గురువు దాసరి గారిని చాలా ఇన్సల్ట్ చేశారు దర్శకుల సంఘం వాళ్ళు. దీనికి డెఫినెట్గా సమాధానం చెప్పాలి. ఇది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, నేను రేపు జూలై 23 తారీఖు కోటి రామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్ చేస్తున్నాం. దానికి జ్యూరీ కమిటీ చైర్మన్గా నేను దర్శకుడు వీరశంకర్ గారిని పెట్టుకున్నాం. అనౌన్స్ చేసాం ఆల్రెడీ. ఎందుకు? ఆయన వీరశంకర్ గారు కోటి రామకృష్ణ గారికి అత్యంత సన్నిహితుడు, అత్యంత ప్రియ శిష్యుడు కాబట్టి ఆయన్నే పెట్టాం. ఆయనకు దర్శకుల సంఘం అధ్యక్షుడు కూడా. ఈ విధంగా ఆయన పెట్టాం. కాబట్టి ఇంత బాధ్యత కలిగిన వ్యక్తి ఒక దర్శక దాసనారాయణరావుని ఎందుకు మర్చిపోయారు అనే విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తూ దీనికి న్యాయమైన సమాధానాన్ని మీ దగ్గర నుంచి కోరుకుంటున్నాం. ఎవరి దగ్గర నుంచి? వీరశంకర్ గారి దగ్గర నుంచి. ఎందుకంటే ఆయన చాలా మంచి పనులు చేశాడని చెప్పాను. ఆయన పాజిటివ్గా ఆయన గురించి నేను ఎక్కడ చెడ్డగా మాట్లాడాల. ఇది ఒక్కటే ఆయన విఫలమయ్యారు. ఎందుకు విఫలమయ్యారు? మేనేజ్మెంట్ తప్పు లేదా ఆర్గనైజర్ తప్పు అంటారు. అది కూడా మీ తప్పే. మీరు సరైన చూసుకోకపోతే మీదే తప్పు. కాబట్టి దీని విషయంలో మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నామండి. దాసరి గారి అభిమానులుగా ఒక రేల నరసరావు గారు కానీ, రాజా వన్రెడ్డి కానీ, ధవళ సత్యం గారు కానీ మేమందరం ఆయన శిష్యులం, ఆయన అభిమానులు. కాబట్టి వాళ్ళందరి తరఫున కూడా నేను మీతో సమాధానం చెప్పమని చెప్పడుతున్నాను. ఇప్పుడు కోడి రామకృష్ణ గారు ఎంత కూడా చేస్తున్నా అంటున్నారు. కానీ ఇప్పుడు జరిగిన మిస్టేక్స్ అప్పుడు జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అప్పుడు మిస్టేక్స్ జరగవు, నాదే బాధ్యత. ఎందుకంటే నేను ఆ కమిటీ నాది, ఆ సంస్థ చైర్మన్ నేను. వీరశంకర్ గారు జ్యూరీ కమిటీ చైర్మన్. అంటే ఎవరెవరికి అవార్డులు ఇద్దాం, ఎవరెవరికి ఇవ్వద్దు అనే విషయం డిసైడ్ చేయడం కోసం ఆయన చైర్మన్ చేశాం. అలాగే దాసరి అవార్డ్స్ కమిటీకి మన తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, ప్రభు గారు, రాయల నరసరావు గారు ఆ కమిటీలో ఉన్నారండి. వాళ్ళ డెసిషన్ అంటే ఇప్పుడు ఇతనికి ఇద్దామా వద్దా, ఓకే ఇతనికి ఇద్దాం, లేకపోతే ఇతనికి వద్దు, అలా డిసైడ్ చేసే అధికారం వాళ్ళకి ఇచ్చాం. ఎందుకంటే వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వాలి కాబట్టి, వాళ్ళు దాసరి గారు మనుషులు కాబట్టి, అలాగే కోటి రామకృష్ణ గారు మనుషులు కాబట్టి ఈయనకి ఇవ్వడం జరిగింది. ఫంక్షన్ సక్సెస్ చేసే బాధ్యత నాది. ఆ ఫంక్షన్ విఫలమైతే ఆయనకేం సంబంధం లేదు. నేను విఫలం చేస్తే నాది తప్పు. ఇది కాబట్టి నా అందుబాటులో ఉండేదాకా నా వనరులతో నాకు నచ్చిన విధంగా నేనే తయారు చేసుకున్నాను. కాబట్టి దాంట్లో ఎక్కడా ఫెయిల్ అవ్వడం జరగదు. గత 6 సంవత్సరాలుగా నేను ఫంక్షన్ చేస్తున్నాను, 100% సక్సెస్ అయ్యాను. ఇంకోటి ఏంటంటే సార్, ఇటీవల పాయల్ రాజ్పూత్ ఆమె చాలా సెన్సేషనల్ న్యూస్ పెట్టారు. రక్షణ సినిమా నేను ఎప్పుడో చేశాను, అది నాకు వాళ్ళు ఇంకా బ్యాలెన్స్లు కూడా ఇవ్వలేదు, కానీ నన్ను ప్రమోషన్కి రమ్మని బలవంతం చేస్తున్నారు, రాకపోతే ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేస్తూ ఉంటున్నాను. అసలు ప్రమోషన్కి రాకపోతే బ్యాన్ చేస్తామన్నది కరెక్టేనా? అది ఇంతకుముందు ఎప్పుడైనా జరిగింది అసలు? అలాంటే ఇప్పుడు ముందు ఇక్కడ మనకి ఒక సుపీరియర్ బాడీ ఉంది, దాన్ని ఫిలిం ఛాంబర్ అంటారు. తర్వాత ప్రొడ్యూసర్ కౌన్సిల్. ప్రొడ్యూసర్ కౌన్సిల్ అంటే ఏంటి? ప్రొడ్యూసర్స్ యొక్క వెల్ఫేర్ చేసే సంస్థ అది. ఫిలిం ఛాంబర్ అంటే ఏంటి? ఎవరికి ఏ సమస్య వచ్చినా సాల్వ్ చేసే సంస్థ అది. అలాంటప్పుడు ఆవిడకి లెటర్ రాసిన జరిగింది పాయల్ రాజ్పూత్ గారికి. మీ మీద రక్షణ అనే సినిమా నిర్మాత ఒక కంప్లైంట్ పెట్టారు, మీరు వచ్చి దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, దానికి సమాధానం చెప్పండి అంటే వాళ్ళు పట్టించుకోవాలి. ఎవరిని? కౌన్సిల్ కానీ ఛాంబర్ని కానీ పట్టించుకోవాలి. అందుకని వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఆవిడ ప్రమోషన్ రాలేదనుకోండి, ఆవిడ ఏం చెప్తున్నారంటే 2019లో సినిమా తీశారు, ఇది నాకు డబ్బులు ఇవ్వాలి ఇంకా అని. తప్పలేదు, డబ్బులు ఇచ్చిన తర్వాత ప్రమోషన్ వస్తాను చెప్పండి. ఆ మా అసోసియేషన్లో ఆ ప్రొడ్యూసర్తో డబ్బులు కట్టించి అప్పుడు ప్రమోషన్కి వచ్చేలాగా ఏర్పాటు చేస్తారు. ఏదో ఇక్కడ ఛాంబర్ కానీ కౌన్సిల్ కానీ ఉన్నది ఏంటంటే సమన్వయంగా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సెటిల్ చేయడం కోసం ఉన్నది. అటువంటిప్పుడు మీరు ఛాంబర్ని కౌన్సిల్ని గౌరవించి పాయల్ రాజ్పూత్ గారు కానీ వారి పిఏ కానీ వారు ఎవరైనా సరే వచ్చి ఇక్కడ సరెండర్ అయ్యి ఒక సమస్య వచ్చినప్పుడు, సార్ మీరు ఎలా చెప్తే అలా నడుచుకుంటాం, మాకు డబ్బు రావాలి, ఇంత మాకు ఇప్పించండి అన్నారని తప్పలేదు. మీరు డబ్బులు ఎగ్గొడతారమ్మా ప్రొడ్యూసర్, మీరు చేసేయండి అమ్మని మాత్రం ఏ కౌన్సిల్ కానీ ఛాంబర్ ప్రెసిడెంట్ గారు కానీ సలహా చెప్పరు. కాబట్టి ఇక్కడ మీరు సరైన నిర్ణయం తీసుకోలేదు కాబట్టి రేపు బ్యాన్ చేసే అవకాశం ఉందని చెప్పారు తప్ప బ్యాన్ చేయలేదు. ఇంకా బ్యాన్ చేయరు కూడా, అలా బ్యాన్ చేయరు. మేము చేస్తే బ్యాను అసోసియేషన్ చేస్తుంది, మా అసోసియేషన్ చేస్తుంది. ముందు మా అసోసియేషన్ కంప్లైంట్ ఇచ్చారు, మా అసోసియేషన్ ఛాంబర్ ప్రొడ్యూస్ కౌన్సిల్ అందరూ కలిసి సమన్వయంగా ఒక కమిటీ చేసుకుని ఆ నిర్ణయాలు తీసుకుంటారు. బ్యాన్ చేయడం అనేది ఈజీ కాదు, వెంటనే ఏది జరగదు. బట్ వాళ్ళు కూడా ఒక సినిమా పనిచేశారు కదా, తప్పో రైటో పనిచేశారు. పనిచేసినప్పుడు ఆ ప్రొడ్యూసర్ని సేఫ్ చేయవలసిన బాధ్యత ఆ నటీనటులకి, దర్శకులకి, వాళ్ళందరికీ ఉంటుందండి. ప్రొడ్యూసర్ సాధక బాధకాల వల్ల మీకు డబ్బులు లేట్గా ఇచ్చారా లేకపోతే ఇవ్వలేదా, ఇవన్నీ కూడా మనం ఆఫీస్లో కూర్చొని డిస్కస్ చేసి సెటిల్ చేసుకోవాల్సిన మ్యాటర్ ఇది. దాన్ని రోడ్డు ఎక్కాల్సిన అవసరం లేదు. అందుకని ఈ రోడ్డు ఎక్కే వ్యవహారం ముందు పాయల్ రాజ్పూత్ గారు చేశారు తప్ప ఈ నిర్మాత మండలి కానీ ఛాంబర్ కానీ ఎక్కడ వార్నింగ్ ఇవ్వలేదు, పబ్లిక్లో ఎవరు బ్యాన్ చేస్తారని చెప్పలేదు. కామనా జట్మరాని కూడా ఆమె పాయల్ రాజ్పూత్కి సపోర్ట్ చేస్తూ గతంలో ఇలా చాలా జరిగాయి, కానీ నీకైతే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాను అంది. అంటే కామనా జట్మరాని ఆమె సీనియర్ యాక్టర్స్, చాలా సినిమాలు చేశారు. ఆమె అలా ఆరోపించడం వెనుక ఏంటి సార్? అది నాకు తెలియదు, నేను వెళ్ళలేదు. ఏది ఏమైనా కూడా ఛాంబర్ అనేది సుప్రీం బాడీ సార్.
అక్కడే నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండవలసిందే. గతంలో ఇలా తప్పు చేసిన ఇద్దరు ముగ్గురు బ్యాన్ చేశారు. అది కూడా ఏంటి 4-5 మీటింగ్లు వేసి వాళ్ళు వార్నింగ్లు ఇచ్చి వాళ్ళ దగ్గర ఎక్స్ప్లెనేషన్ తీసుకుని అప్పుడు ఇచ్చారు. అలాగే ఈ అమ్మాయికి కూడా ఇవాళైనా మీ ద్వారా ఇది వింటే కనుక డెఫినెట్గా ముందు వచ్చి ప్రొడ్యూసర్ కౌన్సిల్కో ఛాంబర్కో సరెండర్ అయ్యి వాళ్ళు చేసే డిస్కషన్ విని ఓ నిర్ణయం తీసుకుంటారు. అంతకుముందు చాలా సమస్యలు వచ్చాయి, వాటిని కూర్చోబెట్టి సాల్వ్ చేశారుగా. అంతకుముందు అంటే పేర్లు చెప్పకూడదు, చాలామంది హీరోలకి డైరెక్టర్లకి ప్రాబ్లమ్స్ వస్తే కూర్చోబెట్టి మాట్లాడారు, సెటిల్ చేశారు. కాబట్టి పెద్దలందరూ ఉండేది ఏంటి, ఇండస్ట్రీ పెద్దలు సమస్యని సామరస్యంగా పరిష్కరించే కోసం ఉన్నారు. కాబట్టి వాళ్ళు చేస్తారంటే మీరు వచ్చి ముందు అటెండ్ అవ్వాల్సిన బాధ్యత మీకు ఉంది. కానీ కొంతమంది పెద్ద హీరోయిన్స్ అయితే వాళ్ళు ప్రచారానికి రారు, ఎప్పుడు కూడా రాలేదు. నయనతార లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళ మీద మరి ఎందుకు సార్? నయనతారాలతో మీరు అగ్రిమెంట్ చేసినప్పుడు చేసుకుంటారు వాళ్ళు. మేము ప్రచారం రానని చెప్తారు వాళ్ళు. ప్రచారం రాదని మీకు తెలుసు కదా. ఇప్పుడు మీరు రమ్మని ఎలా అడుగుతారు? ఆ అమ్మాయి మెంటాలిటీ అదే. మీకు ఇష్టమైతే జాయిన్ పెట్టుకోండి, లేదా మానేయండి. వస్తానని రాకపోతే తప్పు. అగ్రిమెంట్లో మేము ప్రచారానికి వస్తామని చెప్పి రాయించుకుంటారు, రాయించుకుంటే తప్పు. అవి రాదని తెలుసు కాబట్టి ఇంకా మీరు వాళ్ళ మీద అభియోగం పొందడానికి అవకాశం లేదు. హేమ ఏమైనా తప్పు చేసి ఉంటే అసలు బ్యాన్ చేసే అధికారం లేదు, కానీ వాళ్ళ సంజాయిషి తీసుకుంటారు. ఎందుకు అలా చేయాల్సి వచ్చింది ఏంటి? అసలు ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడడం అది ఆర్టిస్టుల పూర్తిగా వ్యక్తిగతమై ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇలాంటి తప్పులు చేసే అవకాశం ఉంటుంది. తప్పు చేసినప్పుడు అది ప్రభుత్వం తీసుకోవాలి, కానీ ఇక్కడ నటీనటులు కానీ ఫిల్మ్ ఛాంబర్ కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడానికి లేదు అన్నట్టు మనకి నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ చెబుతున్నారు. కెమెరామెన్ చందుతో గంగాధర్, హైదరాబాద్, స్వతంత్ర టీవీ.